శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత జ్ఞానయోగము. అయితే ఈ పంచభౌతికమైనటువంటి ప్రకృతి యందు పవిత్రమైనటువంటి వస్తువు జ్ఞానముతో సమానమైన పవిత్రమైనది ఏదీ లేదు కదా. అటువంటి జ్ఞానాన్ని యోగ సిద్ధిని కూడా, అంటే సత్కర్మ యొక్క సిద్ధిని పొందినటువంటి వాడు కాలక్రమంగా తన యందే స్వయంగా పొందుతూ ఉన్నాడు యోగ సిద్ధిని. అటువంటి జ్ఞానాన్ని అని చెబుతూ ఈ ప్రపంచమునందు పవిత్రమైన వస్తువులు ఎన్నో ఎన్నో ఉన్నవి. కానీ వాటి అన్నింటికంటే కూడా జ్ఞానమే కదా పరమ పవిత్రమైనది. అయితే మనుజుణ్ణి ఇది పావనం చేయడంలో, పునీతం చేయడంలో జ్ఞానానికి మించినటువంటిది మరి ఒకటి లేనే లేదు. అది జీవుణ్ణి అజ్ఞాన రూప మాలిన్యాన్ని కూడా పోగొట్టి ఆత్మ యొక్క అనుభూతిని కలగజేస్తుంది. జీవుణ్ణి స్థూలదేహమునకు సంబంధించినటువంటి కల్మషమును పోగొట్టడానికి సబ్బు, సీకాయ, కుంకుడుగాయ మొదలైనటువంటివి వీటన్నింటినీ వేసి రుద్ది నీరు పోసి కడిగితే మరి ఆ శరీరానికి అంటినటువంటి మురికి పోతుంది. అట్లాగే సూక్ష్మదేహమైనటువంటి చిత్తానికి అంటిన మాలిన్యాన్ని వదిలిగొట్టడానికి కర్మని, ఉపాసనని, ధ్యానమని, యోగమని, జ్ఞానమని మొదలైనటువంటి సాధనాలు అనేకాలు ఉన్నవి. వాటి అన్నింటిలో కూడా జ్ఞానమే సర్వశ్రేష్టము అని కదా తెలియజేయడం. అయితే ఆ జ్ఞానం ఎలా లభిస్తుంది? తనదైనటువంటి ప్రయత్నము చేతనే లభిస్తుంది. తనను తానే ఉద్ధరించుకోవాలి, తన ఆకలిని తానే తీర్చుకోవాలి కదా. గురువులు, దైవము, పెద్దలు సహాయం మాత్రమే చేస్తారు. అనుసరించవలసింది మాత్రము తానే, అనుభవించవలసింది కూడా తానే. తన యొక్క ప్రయత్నము చేతనే జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. కాబట్టే ఇక్కడ ఏమని చెప్పారు అంటే, జ్ఞానాన్ని పొందడం కోసం ముందుగా తన యొక్క యోగ సంసిద్ధుడే కావాలి, తన యొక్క సంసిద్ధత కావాలి. అంటే కర్మయోగమందు ఆరితేరాలి. నిష్కామ కర్మము అంటే కోరిక లేకుండా చేయబడేటువంటి కర్మ యొక్క ఫలితమునందు కోరిక లేకుండా చేయబడేటువంటి ఏ కర్మమే నిష్కామ కర్మము. దానిని బాగా అనుష్ఠిస్తూ వచ్చి చిత్తశుద్ధిని పొందాలి. వస్త్రానికి మురికిపోతే తప్ప రంగు అంటది కదా. మరి వస్త్రానికి రంగు అంటాలంటే దానికి ఉన్నటువంటి మురికిని వదలగొట్టాలి. అప్పుడు మాత్రమే ఆ బట్టకు రంగు అంటుతుంది. అలాగే నిష్కామ కర్మ, సాధన చతుష్టయ సంపత్తి మొదలైనటువంటి చిత్తశుద్ధి కలిగించేటువంటి ఆ ప్రయత్నాల చేత హృదయం నిర్మలమైనప్పుడే జ్ఞానము అనేది ఉదయిస్తుంది. అయితే ఆ జ్ఞానము ఎక్కడ ఉదయిస్తుంది అంటే తన యందే ఉదయిస్తుంది. తన హృదయమునందే జ్ఞానం వ్యక్తమవుతుంది, కానీ ఇతరమైన చోట కాదు కదా. అనే ఇంకొకడు అనుభవించేటువంటి వస్తువు కాదు జ్ఞానము అనేటువంటిది. తనకు తానే అనుభవిస్తాడు కాబట్టే అది మరి ఆత్మని అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. కాలక్రమంగా కూడా అంటే కర్మయోగమందు సిద్ధిని పొందిన వెనక కూడా జీవుని యందు అది ఉదయిస్తుంది. మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే, మోక్షం సిద్ధించాలి అన్నప్పుడు కాలనియమం ఉన్నదా? లేదు. ఎందుకు? చిత్తము ఎప్పుడైతే పరిపక్వమయ్యి శుద్ధమైపోతుందో అప్పుడే కదా జ్ఞానము అనేది ఉత్పన్నమవుతుంది. ఆ జ్ఞానం యొక్క తీవ్ర పరిపాకము చేతనే మోక్షము అనేటువంటిది లభిస్తుంది. అంటే వారి వారి సాధనల యొక్క తీవ్రతను బట్టి కొందరికి వెంటనే వస్తుంది, మరికొందరికి కొద్ది కాలం గడిచినాక
చిరకాలానికి అది చేకూరుతుంది. కాబట్టి మోక్ష విషయం గురించి, జ్ఞాన విషయం గురించి ఎవ్వరూ కూడా నిరుత్సాహపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే అది ఎవరి వారి ప్రయత్నాన్ని బట్టి కాలక్రమంగా సర్వులకు అది లభిస్తుంది. అయితే ప్రయత్నం మాత్రం విడవకూడదు కదా. ఎలాగంటే ఇప్పుడు పచ్చిగా ఒక కాయ ఉన్నది, ఆ కాయ పండాలి అంటే అది పండడానికి కొంతకాలం పడుతుంది కదా. అలాగే క్రమంగా మార్పును పొంది అది పక్వం కావాలి. ఈ లోపల చెట్టు మొదలకు అంటే ఆ పచ్చికాయ పండు అవ్వాలి అంటే అలా చూస్తూ ఉండకూడదు. ఏ కాయ పండు అవ్వాలనుకుంటామో ఆ చెట్టుకి మరి ఏ విధంగా అంటే అది మార్పు పొంది పండు అయ్యేదాకానా కాదు, ఆ చెట్టు ఉన్నంత వరకు కూడా మొదలకు నీరు తప్పకుండా పోస్తూ ఉండాల్సిందే. ఎలాగంటే ఇప్పుడు బిడ్డ జన్మించాలి అన్నప్పుడు తల్లి 9 నెలలు ఓపిక పట్టాలి కదా. కాబట్టి సహనము కలిగి నిశ్చలమైనటువంటి మనసుతోటి మరి చేసేటువంటి పని యందు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధితోటి నిష్కామ కర్మయోగము మొదలైనటువంటి సాధనలను అవలంబించి హృదయం యొక్క నిర్మలత్వాన్ని సంపాదించాలి. అలా సంపాదించినప్పుడు మాత్రమే జ్ఞానము దానంతట అది భగవంతుని యొక్క అనుగ్రహము చేత జీవుని యందు వ్యక్తమవుతుంది, కనబడుతుంది. అంటే ఇక్కడ జ్ఞానం యొక్క సర్వశ్రేష్టత్వము, జ్ఞానము అనేటువంటిది అన్నింటికంటే గొప్పది అయి ఉన్నది. అది ఎప్పుడు ఏ ప్రకారంగా ఎక్కడ సంభవిస్తుంది అనే విషయాన్ని సంక్షేపంగా తెలియజేశారు కదా. కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు దీనిని బాగా జ్ఞాపకమునందుంచుకోవాలి. ఆ రీతిగానే ఆచరించాలి, జ్ఞానవంతులై తరించాలి. అసలు ప్రపంచం మొత్తంలోకి కూడా అన్నింటికంటే మిగుల పవిత్రమైనటువంటి వస్తువు ఏమిటి అంటే ఆత్మజ్ఞానమే కదా. అది కర్మయోగ సిద్ధి చేత తనయందే కాలక్రమంలో ఆ జీవునికి లభిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని ఎవరు పొందగలుగుతారో, పొందిన తర్వాత కలిగేటువంటి ఫలితం ఏమిటో దానిని గురించి తెలియజేస్తూ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాది గచ్చతి. గురువులు పెద్దలు సత్శాస్త్రాల యొక్క వాక్యాల యందు శ్రద్ధ కలిగి ఉండాలి. అలా పెద్దలు చెప్పిన దాని యందు సత్శాస్త్రాల ఉటంకించినటువంటి వాక్యాల యందు శ్రద్ధ కలిగిన వాడు ఆధ్యాత్మికమైనటువంటి సాధనల యందు తదేకమైనటువంటి నిష్ఠతో కూడి ఉన్నటువంటి వాడు. ఆ విధంగా కూడి ఉండి ఇంద్రియాలను అలా కూడి ఉండగలిగినప్పుడు మాత్రమే ఇంద్రియాలను జయించగలుగుతాడు. అటువంటి వాడైన మనుజుడు జ్ఞానాన్ని తప్పనిసరిగా శీఘ్రతరంగా పొందుతూ ఉంటాడు. అలాగా జ్ఞానాన్ని పొందినటువంటి వాడే అతడు పరమశాంతిని వెంటనే పొందగలుగుతూ ఉన్నాడు. అందుకే జ్ఞానమును ఎవడు పొందగలుగును అంటే జ్ఞానాన్ని ఎవడైతే పొందుతాడో దానిని గురించి తెలియజేయబడింది కదా. జ్ఞానం పొందాలంటే 3 రకాలైనటువంటి మంచి గొప్పవైన శ్రేష్టత్వంతో కూడినటువంటి సుగుణాలు ఉండాలి. అవి ఏమిటి అంటే మొట్టమొదటిది శ్రద్ధ లేకపోతే దేనిని వినలేము, సాధించలేము. రెండవది తదేకమైనటువంటి నిష్ఠ. ఈ నిష్ఠ ద్వారా అంటే తదేక అంటే తత్ అంటే సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మస్వరూపమునందు ఏకమాత్రమైనటువంటి అనుష్ఠాన నిష్ఠ కలిగి ఉండాలి. అదే తదేక నిష్ఠ. ఆ తదేక నిష్ఠ యందు కేవలం శాశ్వతమైన సత్య వస్తువునందే దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. దానినే అనుసంధానం చేయాలి. అంతేకాకుండా ఇంకా అంతరేంద్రియాలను బాహ్యేంద్రియాలను కూడా నిగ్రహించి శమము దమము మొదలైన వాటిని సాధించాలి. ఇవి లేనటువంటి వారు జ్ఞానాన్ని పొందలేరు కదా అని చెబుతూ ఇక్కడ శ్రద్ధ అంటే ఏంటి, వానికి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. తదేక నిష్ఠ
సత్యమైన సత్యవంతమైనటువంటి వస్తువు, శక్తివంతమైన వస్తువు, సర్వవ్యాపకమైన వస్తువు, సర్వము తానే అయి ఉన్నటువంటి వస్తువునందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. దాని ద్వారా మాత్రమే వాడు ఇంద్రియ నిగ్రహాన్ని అనుసరిస్తాడు. ఆ ప్రకారంగానే జ్ఞానాన్ని పొందగలుగుతారు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము అనేటువంటి దానిని గురించి మనం ఒక చిన్న ఉదాహరణని తెలియజేసుకుందాం. ఒక గ్రామంలో ఒక బీద కుటుంబీకుడు కాపురం చేస్తూ ఉన్నాడు. అయితే ఆ ఇంటి యజమానికి ఒకే ఒక పుత్రుడు ఉన్నాడు. అతడు పసిబాలుడు, 5 సంవత్సరాల వయసు మాత్రమే కలిగినటువంటి వాడు, ఒక్కగానొక్క కొడుకు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేశారు, ఆ బిడ్డను ఎంతో గారాభంగా పెంచుకుంటూ ఉన్నారు. ఒకనాడు అంటే సంధ్యా సమయంలో, సాయంకాలంలో ఆ బాలుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇంటి ముందు ఆటలాడుకుంటూ ఉన్నాడు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. అస్తమించగా వాడు పిల్లాడు ఆడుకుంటూనే ఉన్నాడు. సూర్యుడు అస్తమించాడు, చీకట పడుతోంది. 4 దిక్కుల నుండి కూడా గాఢమైనటువంటి అంధకారం నిండిపోయింది. పిల్లవాడు ఏం చేశాడు, ఆడుకుంటూ ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఒకానొక పొదలో కాలు పెట్టాడు. అందులో ఉన్నటువంటి ఒక నాగుపాము అతన్నే కాటు వేసింది. బాలుడు బోరుమని ఏడుస్తున్నాడు. విషము శరీరం అంతా వ్యాపించింది. అయితే నాగుపాము విషము మహాప్రమాదకరమే కదా. అలా ప్రమాదకరమైన విషం కలిగిన నాగుపాము కాటు వేయడాన్ని బట్టి ఆ పిల్లవాడు వయసు చాలా తక్కువ కాబట్టి బాధకు తట్టుకోలేక ఆ విషయం యొక్క బాధకు కింద పడి గిలగిలా విలవిలా తన్నుకుంటూ పెద్దగా ఏడుస్తూ రోదన చేయసాగాడు. ఆ పిల్లవాని ఏడుపు వినగానే తల్లిదండ్రులు, చుట్టుప్రక్కల జనము హుటాహుటిన ఆ చోటికి, అంటే పిల్లాడు ఉన్న దగ్గరగా పరిగెత్తుకొచ్చారు. పాము కొరకు వెతికారు, కానీ అది కనిపించలేదు. అది ఎప్పుడో పారిపోయింది. అప్పుడు తల్లిదండ్రులు మిక్కిలి ఆవేదనతో కూడుకున్నారు, ఆందోళనతో నిండిపోయారు. విషంతో నిండబడినటువంటి తమ కుమారుణ్ణి ఇంటికి తీసుకువెళ్ళి పలు రకాలైనటువంటి ఉపచర్యలను చేస్తూ ఉన్నారు. కానీ ఫలితం లేకపోయింది. ఆ మంత్రాలు వేసే, అంటే విషానికి విరుగుడు మంత్రం వేసే మాంత్రికుణ్ణి పిలిపించారు. అతని ద్వారా విషహరణ మంత్రాన్ని కానీ విషం యొక్క నివారణ మూలికను కానీ ప్రయోగింపజేసినట్లయితే బాధ తగ్గుతుంది, ప్రమాదం తొలగిపోతుంది అని అక్కడ సమావేశమైనటువంటి వారిలో ఒకడు సూచించాడు. అదే సరియే, సమంజసమే అని భావించారు. అదే సరైంది అనుకున్నారు. కొందరు వెంటనే ఆ మాంత్రికుని కోసం పరిగెత్తారు. కొద్దిసేపట్లోనే అతన్ని తీసుకొని వచ్చారు. మాంత్రికుడు బాలుణ్ణి లెస్సగా పరీక్షించాడు. కరిచింది గొప్ప నాగుపామని, కరచి చాలాసేపే అవడం చేత విషము శరీరమంతా వ్యాపించిందని, ఇక బాలుడు బ్రతకడం సందేహాస్పదమే అని అయినప్పటికీ కూడా ఒకానొక తీగ యొక్క ఆకురసం పిండి ఆ పసరు పిల్లవాని నోట్లో పోశాడు. అతడు పోసినట్లయితే అతడు బ్రతకవచ్చేమో అని చెప్పాడు. వెంటనే ఆ తీగ కోసం అందరూ నలుప్రక్కలా వెదకసాగారు. రాత్రి సమయం అవడం చేత చేతిలో దీపాలు పట్టుకొని ఆ గ్రామస్తులందరూ మాంత్రికుని వెంట తీసుకొని గ్రామంలోనూ గ్రామం యొక్క చుట్టుప్రక్కల ప్రతి చెట్టు ప్రతి తీగే పరీక్షించారు. కానీ అవసరమైన తీగ మాత్రం దొరకలేదు. అప్పుడు అందరూ తిరిగి వచ్చారు. ఇక్కడ బాలుని పరిస్థితి ప్రమాద స్థాయి చేరుకున్నది. ఆ విషహారమైనటువంటి లత కోసం బయటకు వెళ్ళిన మాంత్రికుడు, ఆ బాలుని యొక్క తండ్రి ఇంకా ఇతరులు ఇంటికి వచ్చేటప్పటికి బాలుని యొక్క, అంటే ఆ పిల్లవాని యొక్క ప్రాణాలు పోయినవి. అందరూ కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. తల్లిదండ్రుల కన్నీరు కాల్వలై పారసాగింది. ఒక్కగానొక్క కొడుకు, చాలా బీద కుటుంబం.
ఇంకా చేసేదేమీ ఉన్నది. విధి చాలా బలీయమైనది. ఇంతలో మాంత్రికుడు ఊరంతా తిరిగి రావడంతో పాద ప్రక్షాళన చేసుకోదలుచుకున్నాడు. కాళ్ళు గడగాలి అని నిర్ణయించుకొని ఆ ఇంటి దొడ్డిలోనికి పోగా అక్కడ ఒక చోట ఒక మూల ఒక చిన్న తీగె అల్లుకొని ఉండడాన్ని చూశాడు. దాని సమీపానికి పోయి పరీక్షించి చూస్తే అది ఇంతవరకు తాను ఇతరుడు కూడా ఊరంతా గాలించి వెతుకుచూ ఉన్నటువంటి తీగే అయి ఉండడం వల్ల ఆశ్చర్యపోయాడు. ఇంటి వారందరినీ పిలిచాడు, చూపించాడు. అయ్యో, ఎంత పొరపాటు జరిగినది! ఏ తీగ కోసమైతే మనమంతా కూడా బయట ఊరంతా వెతికామో ఆ తీగ మీ ఇంటిలోనే ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. ఏమి చేయడానికి లేదు. పిల్లవాడు మరణించాడు. అయినప్పటికీ కూడా జాగ్రత్త చేసినట్లయితే రాబోయే కాలంలో ఇంకెవరికైనా సరే చక్కగా ఉపయోగపడగలుగుతుంది. ఈ తీగ మొక్క ఆకులను పిండి రసము తీసి ఆ రసము ఆ విషగ్రస్తుని నోటిలో పోసినట్లయితే వెంటనే విషం హరించిపోతుంది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయమున పిల్లవాని తల్లిదండ్రులు ఆ చనిపోయిన పిల్లవానికి చేయవలసినటువంటి విధిపూర్వకమైనటువంటి క్రియలను ఆచరించారు. వెంటనే దొడ్డులోనికి వెళ్ళారు. వాని ఒక పెరట్లోనికి వెళ్ళి ఆ లతకు చుట్టూ కూడా కంప నాటారు. దానికి పాదు చేశారు, నీళ్లు పోశారు. ఎవ్వరూ తాకకుండా త్రుంపకుండా ఉండడం కోసం తగినంత జాగ్రత్తను వహించారు. ఇది వారిలో అదే లతను వారు అదే తీగను వారు అజాగ్రత్త చేసి ఉన్నారు. కారణం ఏంటంటే దాని మహిమ తెలియనందువలన, దానిలో విషాన్ని హరించేటువంటి శక్తి ఉన్నది అని తెలియకపోవడం వలన ఇంతకుముందు ఆ తీగను అలా ఉపేక్షించి వదిలివేశారు. దాని విషయమై అశ్రద్ధ చేశారు. ఇప్పుడు శ్రద్ధ వహించడానికి కారణం ఏమిటి అంటే దాని ప్రభావం మాంత్రికుని ద్వారా తెలుసుకోవడమే కదా. అలాగే భగవానుని యొక్క ఈ భగవద్గీత మొదలైనటువంటి సత్యాస్త్రాల యొక్క కూడా సద్గురువుల యొక్క మహిమను ప్రభావాన్ని పెద్దల వలన గుర్తెరగాలి. అలా గుర్తెరిగినప్పుడు వారిపై ఉన్నటువంటి పరిపూర్ణ విశ్వాసము కలిగి జననము మరణము రూపంలో ఉన్న భవరోగాన్ని నశింపజేసుకున్నటువంటి జనుడు పరమశాంతిని సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవించుదురుగాక. అంటే భగవంతుని ఎడల, సద్గురువుల ఎడల, శాస్త్రాల ఎడల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంటే జ్ఞానాన్ని ఎవడు పొందగలుగుతాడో వాడు జ్ఞానాన్ని పొందాలి అంటే 3 రకాలైనటువంటి సుగుణాలు కలిగి ఉండాలి. అవి ఏమంటే శ్రద్ధని, తదేకనిష్టని, ఇంద్రియ నిగ్రహము. ఇవి లేనటువంటి వారు జ్ఞానాన్ని ఎప్పటికీ పొందలేరు కదా. మరి శ్రద్ధ అంటే ఏమిటి? ఏ కార్యమునందైనా సరే శ్రద్ధ అనేటువంటిది అధికంగా ఉన్నప్పుడు మాత్రమే సత్ఫలితాలు చేకూరుతాయి. శ్రద్ధ లేకుండా చేసేటువంటి పని ఎప్పటికీ చేకూరి రాదు. గురువునందు కానీ, దైవమునందు కానీ, శాస్త్రమందు కానీ జీవునికి ఎంతెంత శ్రద్ధ అధికంగా ఉంటుందో అంతంత ఉత్తమమైనటువంటి ఫలాలను వారి వలన అతడు పొందగలుగుతూ ఉంటాడు. ఇది తప్పక మేలు కలిగిస్తుంది. శ్రద్ధ అనేటువంటి అచంచలమైన విశ్వాసంతో సాధనను ఉపక్రమించాలే కానీ ఇది సిద్ధిస్తుందో లేదో, దీని వలన మేలు ఉంటుందో లేదో అనేటువంటి సందిగ్ధ స్థితి అనేదైతే ఉండరాదు. కాబట్టి భగవానుడు శ్రద్ధ అనేటువంటి సుగుణాన్ని గీత యందు అనేక రకాల సమయాలలో పలుతావులు యందు కూడా ఉద్ఘాటించి ఉన్నారు. ఇక రెండవది ఏంటి అంటే తదేక నిష్ట లేదా తత్పరః. ఏ విధంగా జ్ఞానం లభతే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః. ఎవనికైతే మరి జ్ఞానాన్ని పొందాలి అనుకుంటాడో అటువంటి వాడు ఇటువంటి శ్రద్ధను
తత్పరతను అంటే తదేక నిష్టను కూడా కలిగి ఉండాలి అని చెబుతూ ఇక్కడ రెండవ సుగుణం ఏమిటి అంటే తత్పరత్వం. తత్పరత్వము అంటే తదేక నిష్ట, పట్టుదలతో ఏకాగ్రతతో ఒకే చింతనతో, తదేక చింతన, తత్తు ఏక చింతన. ఏ తత్తు శాశ్వత వస్తువును గురించి ఒకే ఆలోచన, ఒకే చింతన. ఈ చింతనతోనే జ్ఞానాన్ని సాధించాలి. శరీరము, వాక్కు, మనసు అంటే మనోవాక్కాయ కర్మలు. ఈ యొక్క శరీరము, వాక్కు, మనసు అనేటువంటి త్రికరణాలు ఏ యొక్క ఆ దృష్టితో ఉంటామో దాని అందే, ఆ కార్యమునందే సంలగ్నము కావాలి. ఇతర కార్యాలను తగ్గించుకోవాలి. ఈ జ్ఞానప్రాప్తి రూప ఏకైక కార్యమునందే చిత్తాన్ని కేంద్రీకరించాలి. చిత్తం యొక్క శక్తులన్నీ కూడా చిన్న భిన్నములు కాగా ఒకే వస్తువును కాకుండా ఒకే వస్తువునందు ప్రసరించినట్లయితే అప్పుడు అఖండమైన శక్తి అనేది ప్రాదుర్భవించి లక్ష్యాన్ని అది అరచేతిలో ఒసరిపొండులాగానే కరతలామలకం గావించుకోగలుగుతుంది. కాబట్టి మనస్సును దృశ్య విషయాల నుండి మరల్చాలి, పరమార్థ విచారణ వైపుకు త్రిప్పాలి, తదేకమైన నిష్టతో దానిని సాధించాలి. అప్పుడు మాత్రమే ఆ జ్ఞానము శీఘ్రంగా సిద్ధిస్తుంది కదా. ఇక మూడవది అయినటువంటిది సంయతేంద్రియము అంటే ఇంద్రియ నిగ్రహము. జ్ఞానప్రాప్తికి, జ్ఞానాన్ని ప్రాప్తి పొందాలి అంటే మూడవ ఆవశ్యకత ఇంద్రియాలను నిగ్రహించడం. ఇంద్రియాల ద్వారా మనసు బహిప్రపంచం వైపుకు పరిగెడుతుంది. అలా పరిగెత్తి విషయాల మీద వ్రాలిపోతుంది. అలా వ్రాలుచూ ఉన్నదనుకో ఇక హృదయాంతర్వర్తియగు, హృదయంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ ఆత్మను అది ఏ కాలమందు కూడా తెలుసుకోజాలదు. ఇంకా కూడా అప్పుడు జ్ఞాన నిష్ఠయందు ఏకాగ్రత అనేటువంటిది సంభవిస్తుందా? సంభవించదు. అంటే హృదయంలో వర్తించేటువంటి ఆత్మను ఏ కాలమందు భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా తెలుసుకొనలేదు కదా. ఇంద్రియాలు నిగ్రహించలేకపోతే బాహ్య ప్రపంచం వైపుకు ఇంద్రియాలు పరిగెత్తుతూ ఉన్నప్పుడు, విషయాల మీద వ్రాలిపోతూ ఉన్నప్పుడు హృదయాంతర్గతంగా ఉన్నటువంటి చైతన్యం వైపుకు అది ఆ చైతన్య సత్తాను ఏమాత్రము తెలుసుకోలేదు. ఇంకా కూడా అది జ్ఞాననిష్టయందు ఏకాగ్రత కూడా సంభవించదు. కాబట్టి అంతర్ముఖత్వాన్ని అవలంబించాలి. ఎప్పుడూ కూడా బహిర్ముఖంగా పరుగెత్తేటువంటి ఇంద్రియాలను అంతర్ముఖంగా మళ్ళించాలి. అలాగా అంతర్ముఖంగా అవలంబించాలి. అదే కదా మరి ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఎప్పటికీ కూడా సిద్ధింపదు కదా. కాబట్టి జ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవాలి అంటే, ఆత్మను సాక్షాత్కరించాలి అంటే ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది అత్యంత అవసరమైనది. యతేంద్రియ అని చెప్పలేదు, ఏం చెప్పారు? సంయతేంద్రియ అని చెప్పారు. అంటే ఇంద్రియాలను నిగ్రహించాలి అని చెప్పలా. ఇక్కడ ఇంద్రియాలను లెస్సగా నిగ్రహించాలి. ఏదో సామాన్య నిగ్రహము చాలదు అనే కదా ఇక్కడ సూచిస్తూ యతేంద్రియ అని చెప్పలేదు. అంటే సర్వంగా, మొత్తంగా, గొప్పగా ఇంద్రియాలను నిగ్రహించాలి. ఎన్ని ఇంద్రియాలైతే ఉన్నవో అవన్నీ కూడా నిగ్రహించాలి అనే కదా మనకి ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. సాధకునకు ఇంద్రియాలు అనేటువంటివి ఎవడైతే జ్ఞానప్రాప్తి కోసం సాధన చేస్తూ ఉన్నాడో, సత్యాన్ని అంటి ఉండాలి అనుకున్నాడో అటువంటి వాడికి ఇంద్రియాలే ప్రబలమైన శత్రువులు. మరి శాశ్వతమైన వైరులు. శత్రువులను కనుక నిరోధించలేదనుకో ఆత్మ సామ్రాజ్యము అనేటువంటిది లభిస్తుందా? లభించదు. కాబట్టి జ్ఞానప్రాప్తి కోసం ఇంద్రియాల యొక్క సంయమనము అనేటువంటిది, ఇంద్రియాలను నిగ్రహించడం అనేది అత్యంత అవసరము అని కదా ఇక్కడ తెలియజేయడానికి కారణము. ఈ ప్రకారంగానే
ఏది జ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవాలి అన్నప్పుడు శ్రద్ధ, తదేక నిష్ట, ఇంద్రియాల యొక్క నిగ్రహము, ఈ మూటిని కూడా అవలంబించినప్పుడు జ్ఞానము అనేది తప్పనిసరిగా పొందుతాము. అటువంటి జ్ఞానాన్ని పొందినప్పుడు కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే పరమశాంతి లభిస్తుంది. పరమశాంతి అన్నప్పుడు సాధారణమైన సామాన్య శాంతి కానే కాదు. జ్ఞానాన్ని పొందిన వెంటనే ఈ పరమశాంతి, శాశ్వత శాంతి జీవునకు లభిస్తుంది. అదే కదా మోక్షస్థితి అని చెబుతూ అచిరేణ అనే పదం ఉపయోగించాము. అచిరేణ అని చెప్పడం వల్ల అటువంటి ఫలితము జ్ఞానము తర్వాత శీఘ్రాతి శీఘ్రంగా కలుగుతుంది అనేటువంటి అర్థాన్నే సూచిస్తుంది. అంటే ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు, సూర్యోదయం చేత అప్పటి వరకు ఉన్నటువంటి రాత్రి అంధకారమంతా నశించిపోతుంది. పరమ ప్రకాశము తత్క్షణమే 4 దిక్కులా వ్యాపించున్నట్లుగానే జ్ఞానం యొక్క ఉదయము చేత, జ్ఞానం యొక్క ఉత్పన్నము చేత సంసార దుఃఖము అనేది అంతరించిపోయి మోక్షరూపమైనటువంటి పరమశాంతి వెంటనే లభ్యమవుతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావణి బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.